హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో నోటికి రుచిగా అద్భుతంగా ఉండే సొరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. విలేజ్ స్టైల్లో కనుక ఇలా ఒక్కసారి పచ్చడి ప్రిపేర్ చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఓకే, మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. ఇంత సొరకాయ అవసరం లేదు, దీన్ని ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. రౌండ్ కాయలు ఉంటాయి కదా, ఆనపకాయలు, వాటితో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. దీని లోపల కండ అలాగే ఉంచేసేయండి, కండ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించిన ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని దోరగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పక్కకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకున్నట్టయితే కనుక మనం వేసుకున్న చింతపండు అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలాగ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి పచ్చిమిర్చి ఇలాగ ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సొరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. చక్కగా వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సొరకాయలోంచి వాటర్ వస్తాయి కదండి, వాటర్ వచ్చి ఈ ఆయిల్లో ఫ్రై అయితే కనుక మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక రోల్ తీసుకుని ఫస్ట్ మనం నువ్వులు వేసుకుని దంచుకుందాము. అన్నీ ఒకటేసారి వేసేస్తే నలగవు కదా, అందుకని ఫస్ట్ మనం నువ్వులు వేసుకొని దంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నువ్వులు బాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ మనం పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా దంచుకోవాలి. చూసారు కదా, ఇలాగ వీడియోలో చూపించినట్టుగా కొమ్ముకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా మనకి బాగా చక్కగా నలిగిపోయాయి. చూసారు కదా, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం సొరకాయ ముక్కలు వేసుకుందాము. సొరకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా దంచుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీ దగ్గర రోల్ లేకపోతే కనుక మిక్సీలో అయినా కానీ వేసుకొని చేసుకోండి. బాగా మెత్తగా కాకుండా ఈ పచ్చడి మనకి కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ ఆనపకాయ ముక్కలు కూడా త్వరగా నలిగిపోతాయండి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి. ఇందాక పచ్చిమిర్చిలు ఉప్పు వేసాను కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. చూసారు కదా, ఇవి బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. కొన్ని పచ్చళ్ళు తాలింపు చేసుకుంటే బాగుంటాయి, కొన్ని పచ్చళ్ళు తాలింపు చేసుకోకుండానే బాగుంటాయండి. ఈ పచ్చడి మనం తాలింపు అవసరం లేదు, తాలింపు లేకుండానే చట్నీ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది బండ పచ్చడి కాబట్టి.
చూసారు కదా, ఇలానే వేడివేడి అన్నంలో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే అండి. మరి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి రోటి పచ్చళ్ళు మరిన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.